సంబంధించిన దాంట్లో 21-26 అంటే 2021-26 కాలానికి భూ విజ్ఞాన శాస్త్రాల కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సమగ్ర పథకం ఏది, కాంప్రహెన్సివ్ స్కీమ్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ కాంప్రహెన్సివ్ స్కీమ్ ఏంటి అని అంటే పృథ్వీ విజ్ఞాన్. సో ఇదండి స్కీమ్. ఇదండి ఈజ్ అ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఎర్త్ సిస్టమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని గురించి ఇది ట్రై చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి. సో ఇది ఎప్పుడు అనంటే జాన్ 2024 సంవత్సరంలో అప్రూవ్ చేయబడింది. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయంటే అట్మాస్ఫియర్ అంటే మన వాతావరణం, దాంతోపాటు హైడ్రోస్ఫియర్ జలావరణం, అండ్ జియోస్ఫియర్, తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే క్రయోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఇవన్నీ కామనే మనకి, బట్ ఇక్కడ క్రయోస్ఫియర్ కూడా ఇన్వాల్వ్ ఎందుకంటే పోలార్ రీజియన్ ఉంటుంది కదా. సో దాని రీసెర్చ్కి సంబంధించింది కూడా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ఇక్కడ వీళ్ళు ఏం సర్వీసెస్ అందిస్తున్నారు అంటే వెదర్ ఫోర్కాస్ట్ అంటే వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు వాటికి సంబంధించినవి. వీటన్నిటికంటే మెయిన్గా వెదర్ ఫోర్కాస్ట్తో పాటు విపత్తులు సంబంధించిన వార్నింగ్లు అంటే విపత్తులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వార్నింగ్లు మరియు భూకంప సూచనలకు సంబంధించినటువంటి సమాచారం. సో ఎర్త్క్వేక్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఇది. దాంట్లో ఉన్నటువంటి సబ్ స్కీమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమాటిక్ రీసెర్చ్ అనేది, తర్వాత మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ సర్వీసెస్ ఇవన్నీ. సో ఇటువంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇందులో మేజర్గా చూడాల్సిందంటే ఈ అన్ని ఏరియాస్ని కవర్ చేస్తూ ఉంది. దీన్ని ఎవరు చూస్తున్నారు అండ్ వాటితో పాటు ఇందులో ఉన్నటువంటి ఇంకా కొన్ని ఏమిటంటే ఓస్మార్ట్ అనేది ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ ఇది. తర్వాత పేసర్ పేసర్ అంటే పోలార్ సైన్స్ క్రయోస్ఫియర్ రీసెర్చ్, అండ్ తర్వాత సెస్మాలజీ అండ్ జియో సైన్సెస్. సో ఈ విధంగా రీచ్ అవుట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రిసోర్సెస్. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ని సబ్ స్కీమ్స్ కూడా దీంట్లో మింగిల్ అయి ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్. సో ఇదండి టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ ప్లాంట్ ఏ మిషన్ కింద ప్రారంభించబడింది అనేది ఉంది. సో ఇదేంటంటే సముద్ర జలాలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించేటువంటి సాంకేతికత. సో దీనికంటే ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఒకటి, తర్వాత వాటిని ఉపయోగించి ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఉపయోగించి ఫ్రెష్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రొడ్యూస్ చేసేది. అంటే దేని నుంచి సముద్ర జలాలను ఉపయోగించుకొని ఫ్రెష్ వాటర్ని ప్రొడ్యూస్ చేసే ఒక సాంకేతికత అన్నట్టు. డీసాలినేషన్ ఏంటంటే అందులో ఉన్నటువంటి లవణీయతను తగ్గించడం అనేది. సో మనం కనుక తీసుకున్నట్టయితే ఉపరితల నీరు ఉంటుంది కదా, దాన్ని తక్కువ పీడనం లో పీడనం దగ్గర కనుక తీసుకొని అక్కడ ఎవాపరేషన్ బాష్పీభవనం చెందించినట్లయితే మనకి ఫ్రెష్ వాటర్ అనేది వచ్చేస్తుంది. మిగిలిపోయింది ఏమవుతుంది, కాన్సన్ట్రేటెడ్ లవణ ద్రావణం అనేది మిగిలిపోతుంది. సో ఇక్కడ అంతగానో ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ లక్షద్వీపుల్లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్ LTTD ప్లాంట్ మిషన్ కింద ఏం స్టార్ట్ చేశారు అని అంటే డీప్ ఓషన్ మిషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ప్రయోగించిన ఏ ఉపగ్రహం భారతదేశంలోని వాతావరణ మరియు వాతావరణ సంబంధిత సేవలను మెరుగుపరుస్తూ ఉంది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే ఇన్సాట్ 3DS ఈజ్ ద ఆన్సర్ బి. సో ఇక్కడ ఇన్సాట్ 3DS ఏంటంటే GSLV ఏదైతే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఉంది కదా, సో GSLV F-14 ఇది ఎప్పుడు లాంచ్ చేశారనంటే ఫిబ్రవరి 2024లో లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ ఏంటి టార్గెట్ అని అంటే ఎన్హాన్సింగ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ వార్నింగ్ క్యాపబిలిటీస్. వాతావరణ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అండ్ రెండోది ఏంటంటే విపత్తులకు సంబంధించినటువంటి ఏదైతే విపత్తులు ఉన్నాయో డిజాస్టర్ వార్నింగ్ క్యాపబిలిటీస్, విపత్తులకు సంబంధించినటువంటి వార్నింగ్స్ ఇవ్వడం అనే దాని గురించి. సో ఇక్కడ GSLV F-14 అనేది గుర్తుంచుకోవాల్సిన ఇది ఏంటంటే మెయిన్గా 3 స్టేజ్ లాంచ్ వెహికల్ ఇది. అందులో స్టేజ్ 1లో ఏముంటుంది అని అంటే సాలిడ్ ప్రాపర్లాంట్ ఉంటుంది, అండ్ GS2 సెకండ్ దాంట్లో ఏముంటుంది ఎర్త్ స్టోరబుల్ ప్రాపర్లాంట్ స్టేజ్ ఇది, అండ్ GS3 థర్డ్ స్టేజ్లో ఏముంటుందంటే క్రయోజెనిక్ స్టేజ్ ఉంటుంది. సో ఈ విధంగా GS1 to 3 స్టేజెస్ ఉన్నాయి ఆ శాటిలైట్లో మనకి. సో ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఇన్సాట్ 3DSలో కూడా మనకి 4 పేలోడ్స్ ఉన్నాయి. ఇక్కడ పేలోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇమేజర్ ఒకటి ఉంది అంటే పిక్చర్స్ తీయడానికి, తర్వాత సౌండర్ ఒకటి ఉంది, తర్వాత డేటా రిలే ట్రాన్స్పాండర్, అండ్ శాటిలైట్ ఎయిడెడ్ సర్చ్ అండ్ రెస్క్యూ రెస్పాండర్. సో ఈ విధంగా
మనకు 4 పేలోడ్స్ ఉన్నాయి. పేలోడ్స్ అనేవి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఒకదాన్ని పంపిస్తున్నాం శాటిలైట్ నేనంటే అది ఎంతవరకు మనం సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోగలుగుతాం అనే దాని మీద మేజర్గా దాని యొక్క సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే డేటా రిలే అండ్ ఈ ట్రాన్స్పాండర్ ఏం చేస్తుంది అని అంటే ఇన్సాట్ 3DS. సో డిఆర్టీ ద్వారా ఈ డేటా రిలే ట్రాన్స్పాండర్ ద్వారా ప్రపంచ వాతావరణం అంటే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ అండ్ నీటి సంబంధిత హైడ్రోస్పియర్కి సంబంధించి తర్వాత సముద్రాల గురించి సమాచారాన్ని గ్రహిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. దేని గురించి అంటే ప్రపంచ వాతావరణం ఒకటి, అండ్ తర్వాత నీటి సంబంధ అండ్ పర్టికులర్గా సముద్రాల గురించి సో సమాచారాన్ని గ్రహించేసి మనకి ఈ శాటిలైట్ అనేది ఇస్తూ ఉంది. సో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ సమాచార సంగ్రహణ వ్యవస్థల ద్వారా ఇదేంటంటే ఫుల్లీ ఫండెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో ఈ ప్రాజెక్ట్ మామూలుగా మనం ఇస్రో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అనుకుంటే మిస్టేక్ అయింది, ఎందుకంటే స్టేట్మెంట్స్లో ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు కాబట్టి. ఎస్, దిస్ శాటిలైట్ విల్ మానిటర్ ల్యాండ్ అండ్ ఓషన్ సర్ఫేసెస్, భూమి మరియు సముద్రాల యొక్క సర్ఫేసెస్ని కూడా ఇది మానిటర్ చేస్తూ ఉంది అన్నమాట. సో ఇన్సాట్ 3D దీనికి ఈ 3DS కంటే ముందు ఏముంది అనేది ఇంపార్టెంట్. దీనికంటే ముందు ఏముంటే ఇన్సాట్ 3DR అనేది ఉండేది. ఇది ఎప్పుడంటే 2016లో లాంచ్ చేసాం మనం ఈ 3DRని. దీన్ని ఎందుకు లాంచ్ చేసామనంటే అంతకుముందు ఉన్నటువంటి ఇన్సాట్ 3D 2013లో లాంచ్ చేసినటువంటి ఇన్సాట్ 3Dకి ఫాలో అప్గానే మనం దీన్ని లాంచ్ చేసాం 2016లో. తర్వాత ఇప్పుడు మనం ఇన్సాట్ 3DSని లాంచ్ చేసాం. ఈ మూడు కలిపి ఒక సెట్ ఆఫ్ శాటిలైట్స్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అంటే సమగ్ర మహాసముద్రం అంటే కాంప్రహెన్సివ్ ఓషనిక్ డేటా విజువలైజేషన్ కోసం ఇన్కోయిస్లో ఏ ఫెసిలిటీని కొత్తగా స్టార్ట్ చేశారు అన్నారు. దీని ఆన్సర్ అంటే SYNOPS, సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రెడిక్షన్ సర్వీసెస్. సో అబ్జర్వేషన్ ప్రెడిక్షన్ సర్వీసెస్ అసలు ఇదేంటి అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఓషన్ రిసోర్స్ డేటా సెంటర్ అనేది దీనికి ఇచ్చినటువంటి నేమ్. ఫస్ట్ అసలు ఇన్కోయిస్ అంటే ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హ్యాస్ అన్వీల్డ్ ఏ న్యూ టెక్నాలజీ. ఇది ఒక న్యూ ఫెసిలిటీ అండ్ టెక్నాలజీ ఫర్ దేనికి అంటే 2D 3D అండ్ ఈవెన్ 4D విజువలైజేషన్ ఆఫ్ ద ఇన్సిటు ఓషన్ డేటా. అక్కడ ఉన్నటువంటి సముద్ర డేటాను మనకి ఇన్ని రకాలుగా అందించే ఏర్పాటు అనేది దీంట్లో జరిగింది. ఇంకా ఏంటి అంటే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ అండ్ మోడల్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి అందుతూ ఉంటాయి దీని ద్వారా. ఈ SYNOPSలో ఏంటంటే ఎనేబుల్స్ బెటర్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ డెసిజన్ మేకింగ్ ఓషన్ సర్వీసెస్. ఈ ఓషన్ సర్వీసెస్ మీద మనం డెసిజన్ అంటే నిర్ణయం తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అనేది దీంట్లో మెయిన్. మనకేంటంటే ఇది ఇండియన్ సునామీ ఉంది కదా, ITEWC ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇన్కోయిస్ దాని కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇది ఎర్త్క్వేక్స్ని మనకు ఒక 10 నిమిషాల కంటే తక్కువ టైంలో less than 10 minutesలో మనం ఈ ఎర్త్క్వేక్స్ని ఐడెంటిఫై చేయడం అంటే డిటెక్ట్ చేయడం అండ్ ప్రొవైడ్స్ వార్నింగ్స్ అండ్ సునామీస్. సో ఇక్కడ ఉన్నటువంటిది ఇంకొకటి ఇన్కోయిస్లోనే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఇక్కడ ఉన్న టైం ఏంటంటే మనకి అరౌండ్ ఒక 10 minutes టైం వరకు చెప్పగలుగుతుంది, అంతకంటే ముందు తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. జాతీయ పరిమితులు దాటి జీవ వైవిధ్యం అని ఏంటంటే ఈ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఇది ఒక అగ్రిమెంట్ లాంటిది. దేనికి సంబంధించింది అని అంటే ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్ర జీవ వైవిధ్యం అంటే ఓషన్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ మేజర్ కాన్సెప్ట్. సో ద బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్. ఇది ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ట్రీటీ అన్నట్టు, ఇంటర్నేషనల్ ఒప్పందం, అంతర్జాతీయ ఒప్పందం. ఇది ఏంటంటే ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ and sustainable use of marine biodiversity in areas beyond national jurisdiction. So దాని గురించి ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద యునైటెడ్ నేషన్స్. ఎప్పుడైనా 2019లో దీన్ని డెవలప్ చేశారు ఫస్ట్. అండ్ తర్వాత అసలు దీని ఒక మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రమోట్ మెరైన్ బయోడైవర్సిటీ యొక్క వృద్ధిని ప్రోత్సహిస్తుంది అండ్ ప్రమోట్ సస్టైనబిలిటీ సుస్థిర అభివృద్ధిని. తర్వాత షేర్స్ బెనిఫిట్ ఫ్రమ్ మెరైన్ రిసోర్సెస్. సో వేరు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ సంపద యొక్క భాగాన్ని పంచుకోవడం కోసం. అండ్ కండక్ట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఏదైనా కనుక వాతావరణానికి ఇబ్బంది కలుగుతూ ఉంటే సో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ని అసెస్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటే హై సీ ట్రీటీ అంటారు. ఇది మీరు చూడండి ఇక్కడ ఎగ్జామ్లో ఇదే ఇవ్వకపోవచ్చు, దీన్ని హై సీస్ ట్రీటీ అనేది కూడా ఒక దీనికి నిక్ నేమ్ ఉంది. సో ఇది ఇచ్చారు. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. దీని మీద UNCLOS UNCLOS
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. సో ఇది UNCLOS అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బయోడైవర్సిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుంది కాబట్టి సిలబస్లో. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఏ వాతావరణ పరిశీలన వ్యవస్థ స్టార్ట్ చేశారు? ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హెలిపోర్ట్, ఆటోమేటిక్ వెదర్ అబ్జర్వింగ్ సిస్టమ్, HAWOS. సో ఇదేంటంటే ఎట్లా లాంచ్ చేశారు? హెలిపోర్ట్ ఆటోమేటిక్ వెదర్ అబ్జర్వింగ్ సిస్టమ్ ఇటు కేదార్నాథ్లో లాంచ్ చేశారు. ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. సో ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ వెదర్ డేటా. అక్కడ ఉన్నటువంటి అంటే లాస్ట్ టైం వచ్చాయి కదా ఫ్లడ్స్, వరదలు రావటం, కొండ చర్యలు విరిగిపడటం, ఈ మంచు తుఫాన్లు ఇటువంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా చెప్పకపోతే, రియల్ టైమ్గా కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే చాలా ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్ యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్రాపర్టీ. సో ఈ విధంగా ప్రొవైడ్స్ రియల్ టైమ్ వెదర్ డేటా ఫర్ సేఫర్ హెలికాప్టర్ ఆపరేషన్స్. అక్కడ హెలికాప్టర్స్తో ఎక్కువ రైడ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ హెలికాప్టర్స్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దెన్ యాక్సిడెంట్స్ అనేవి నివారించవచ్చు అని. అంతే. ఎందుకంటే మనకు లాస్ట్ టైం జరిగిన 2022లో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్, 2020లో జరిగిన మేజర్ వాతావరణ సంబంధమైన యాక్సిడెంట్స్ ఉన్నాయి కదా, ఫ్లడ్స్ భయంకరంగా వచ్చి అంతకుముందు. సో ఈ విధంగా వీటిని నివారించడం కోసం సో చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి మేజర్గా జరిగింది ఏంటంటే ఈ చార్ధామ్ యాత్రను దృష్టిలో పెట్టుకొని ఇంప్రూవ్డ్ మెట్రలాజికల్ సర్వీసెస్ ఫర్ హెలికాప్టర్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద యాత్ర సీజన్. ఆ యాత్ర జరిగే టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఎస్పెషల్లీ హెలికాప్టర్ గురించే కాబట్టి హెలిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పునరుత్పాదక సముద్ర శక్తిని అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అన్నట్టు అందించడానికి NIOT ఏ సాంకేతికతను అభివృద్ధి చేసింది అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రోషిని, రెన్యూవబుల్ ఓషన్ సిస్టమ్ అనేది ఆన్సర్ ఇక్కడ. సో రోషిని ఏంటంటే ఈజ్ ఏ సెలైన్ వాటర్ ల్యాంటర్న్, అంటే లాంతర్ ఉంటుంది కదా, అది అప్ టు 12 గంటల వరకు అది వెలుగుతూ ఉంటుంది అన్నట్టు. డెవలప్డ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇన్ చెన్నై. సో వాళ్ళు డెవలప్ చేశారు. ఇట్ యూజెస్ సీ వాటర్, సముద్రం నీటిని ఉపయోగించుకొని టు పవర్ లైట్ ఎమిటింగ్ డయోడ్, LED ఉంది కదా, ఈ LED ల్యాంప్స్ని వెలుగేలా చేస్తుంది అని చెప్తున్నారు. సో రెన్యూవబుల్ ఎనర్జీని తయారు చేస్తుంది సముద్ర శక్తిని యూజ్ చేసుకొని. 12 గంటల వరకు ఇది వెలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో రోషిని దాని కింద. సో సీ వాటర్ని ఇక్కడ ఎలక్ట్రోలైట్, ఏదైతే విద్యుత్ విశ్లేషం అంటాం కదా, అందులో ఉన్న పదార్థం కింద ఉపయోగించుకొని ఇది ఎలక్ట్రిసిటీ పవర్ని తయారు చేసుకుంటుంది అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, తర్వాత క్వశ్చన్, ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో అంటే ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ సంఘటనలు, సో అడ్వర్స్ వెదర్ ఇన్సిడెంట్స్ను ముందుగా అంచనా వేయడానికి ఏ వ్యవస్థను స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అర్బన్ రాడార్ నెట్వర్క్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ హియర్. సో అర్బన్ ఇదేం చేస్తుందంటే ఇట్ కలెక్ట్స్ ద వెదర్ ఇన్ఫర్మేషన్ సర్వేలెన్స్ సిస్టమ్ ద్వారా క్యాచ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఇట్ కవర్స్ అరౌండ్ 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ముంబై నౌ కంట్రీస్ మోస్ట్ మానిటర్డ్ సిటీ విత్ అర్బన్ రాడార్ నెట్వర్క్. సో ఇది ముంబై ముందుగా నిలిచింది, ద వెరీ ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్. ద ఫస్ట్ రాడార్ నెట్వర్క్ డెవలప్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, IIT, ఇదండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అనే సంస్థ దీన్ని డెవలప్ చేసింది. తర్వాత క్వశ్చన్, భారతదేశ వ్యాప్తంగా వర్షపు నీటి రసాయన శాస్త్రాన్ని అంటే రెయిన్ వాటర్ యొక్క కెమిస్ట్రీని అధ్యయనం చేయడానికి IITM ఏ ప్రచారాన్ని నిర్వహించిందని చెప్తున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇండో-గ్యాంగటిక్ రెయిన్ వాటర్ కెమిస్ట్రీ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ పేరు. సో ఈ క్యాంపెయిన్లో ఏం జరుగుతుంది అని అంటే లైక్ ఏ ఫీల్డ్ ఆఫ్ క్యాంపెయిన్ దట్ మెజర్స్ ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ రెయిన్ వాటర్ ఇన్ ద ఇండో-గ్యాంగటిక్ ప్లెయిన్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వర్షపు నీటిలో ఉన్న కెమికల్ కంపోజిషన్ని ఎస్టిమేట్ చేయడానికి అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్, అంటే హిమాలయ పర్వత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ కింద ఫుట్ హిల్స్ దగ్గర కూడా వర్షం నీటిలో ఉన్నటువంటి కాంపోజిషన్. ఎయిమ్ ఏంటి అని అంటే ఎయిమ్ టు స్టడీ ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ రెయిన్ వాటర్ ఇన్ ద రీజన్. అందులో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పడే వర్షపు నీటి యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి మేజర్గా పొల్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయో, వెదర్కి ఇంపాక్ట్ చేసే ఏమైనా ఉన్నాయో దాని గురించి ఐడెంటిఫై చేయడం కోసం. ఎయిమ్స్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లోకల్స్ రిసోర్సెస్ ఇన్ రెయిన్ వాటర్ కెమిస్ట్రీ. అక్కడ ఉన్నటువంటి
ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మేజర్గా క్యాంపెయిన్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ రెయిన్ వాటర్ శాంపిల్స్ అట్ మల్టిపుల్ లొకేషన్స్. వేరు ప్రాంతాల్లో రెయిన్ వాటర్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఈ రెయిన్ వాటర్తో నడిచే గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, వాటిని మనం యూజ్ చేసుకోగలుగుతామని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ స్టార్ట్ చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థ పేరేంటి అని అంటే ఆర్కా అండ్ అరుణిక. సో దేనికి చేశారంటే ఇది IITM టు హెల్ప్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ. దేనికనంటే ఇన్ వెదర్, వాతావరణానికి సంబంధించినటువంటి, తర్వాత వాతావరణంలో మార్పు, క్లైమేట్ రీసెర్చ్, ఈ క్లైమేట్ రీసెర్చ్ కోసం, తర్వాత వెదర్ రీసెర్చ్ కోసం చేశారు. ఇది ఎవరు అని అంటే PM మోడీ గారు ప్రారంభించిన HPC హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ టైలర్డ్ ఫర్ దేనికోసం తయారు చేశారంటే వెదర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్. సో దీనికి సంబంధించిన రీసెర్చ్ రిఫ్లెక్టింగ్ దేర్ కనెక్షన్ టు సూర్య. సో దాన్ని అంత ఏం అవసరం లేదని జస్ట్ వెదర్ అండ్ క్లైమేట్ బోత్ ఆర్ సేమ్, ద డిఫరెన్స్, రైట్? సో వాటికి సంబంధించిన రీసెర్చ్ గురించి ఇక్కడ తెలిపిన ఒప్పందాల్లో ఏది లోతట్టు సముద్ర పరిశోధనకు సంబంధించింది అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే UNCLOS. సో ఇదేంటంటే ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, సముద్ర చట్టం అన్నట్టు, సముద్రానికి సంబంధించినటువంటి ఒక చట్టం లాంటిది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1982లో స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ దట్ ఎస్టాబ్లిషెస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మెరైన్ అండ్ మ్యారిటైమ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి చట్టాల గురించి మాట్లాడుతుంది. ఇట్ డివైడ్స్ ద మెరైన్ ఏరియాస్ ఇంటూ 5 మేజర్ జోన్స్. సో ఈ విధంగా 5 మేజర్ జోన్స్ ఏంటంటే ఇంటర్నల్ వాటర్స్ ఒకటి, టెరిటోరియల్ సీ ఒకటి, తర్వాత కాంటిగ్యూస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ హై సీస్. ఈ విధంగా 5 మేజర్ జోన్స్గా డివైడ్ చేస్తూ ఉంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద లైక్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ఆఫ్ షోర్ గవర్నెన్స్ బై కోస్టల్ స్టేట్స్ and those navigating the oceans. సో ఈ విధంగా ఆఫ్ షోర్ గవర్నెన్స్ గురించి కూడా ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ ఆర్కిటిక్ మిషన్ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి ఏ సౌకర్యాన్ని మొదలుపెట్టారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ లాంచ్ చేసింది ఏంటంటే అంటార్కిటికా హట్స్ సౌకర్యం, అంటార్కిటిక్ హట్స్ ఫెసిలిటీ అనేది లాంచ్ చేశారని చెప్పాలి. దేని గురించి అంటే అంతకుముందు ఉన్నటువంటి అంటార్కిటికా మిషన్ ఆ ట్రైనింగ్ ఉంది కదా, దానికి సపోర్టింగ్గా ఇది మద్దతు అంటే సపోర్టింగ్ అనేది. నెక్స్ట్, స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఏ ప్రచారం కింద నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ అనే దాని కింద లాంచ్ చేస్తారు. టు హెల్ప్ క్లీన్ అవర్ సీస్, అంటే సముద్రాలు అనేది ఏం లేదు అక్కడ, కోస్టల్ అని ఉన్నందుకు మాత్రం ఓన్లీ సముద్రాలని కాదు, సముద్రాలు మరియు రివర్స్, నదులు, తర్వాత వాటితో పాటు సరస్సులు, లేక్స్ అండ్ అదర్ వాటర్ వేస్. సో ఇవన్నీ కూడా టు కలెక్ట్ వేరియబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫ్రెష్ అండ్ డెబ్రిస్ కలెక్టెడ్, ఎంతవరకు అక్కడ చెత్తని క్లీన్ చేయగలుగుతున్నారు, ఎంత డెబ్రిస్ కలెక్ట్ చేశారు అనేది. ఇంకేంటంటే టు రైజ్ అవేర్నెస్ ఆన్ ద గ్రోయింగ్ మెరైన్ డెబ్రిస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేయడం అండ్ కాంట్రిబ్యూట్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెరైన్ డెబ్రిస్ స్టడీస్, వాటికి సంబంధించినటువంటి ఈ మెరైన్ డెబ్రిస్ స్టడీస్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. దీని గురించి కూడా ఇక్కడ చూస్తాం. మొన్న జరిగినటువంటి 2024లో జరిగింది, ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని యొక్క థీమ్ ఏంటంటే క్లీన్ సీస్, అంటే శుభ్రమైన సముద్రాలు ఫర్ బ్లూ ఎకానమీ. అంటే బ్లూ ఎకానమీ కోసం సముద్రాలను క్లీన్ చేయాలి అనేది, క్లీన్ సీస్ ఫర్ బ్లూ ఎకానమీ అనేది ఈ సంవత్సరం జరిగినటువంటి దానికి థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకోయస్కు జియోస్పేషియల్ వరల్డ్ ఎక్సలెంట్ అవార్డు అందించిన సాంకేతికత సముద్ర యాప్ ఏది అని అంటారు. దానికి సంబంధించినటువంటి ఏ యాప్కి వచ్చింది అని అంటే ఈ సముద్ర మొబైల్ యాప్ అనేది. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఇంకోయస్, వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది ఎవరి కింద వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనే డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. దీనివల్ల యూజ్ అంటే స్మార్ట్ యాక్సెస్ టు మెరైన్ యూజర్స్ ఫర్ ఓషన్ డేటా రిసోర్సెస్, అంటే సముద్ర వనరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి అండ్ అడ్వైజరీస్ వాటికి సంబంధించి ఇస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఫర్ ఓషన్ రిలేటెడ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఎవరైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారో వాళ్ళకి స్మార్ట్ యాక్సెస్ ఇస్తుంది ఈ యాప్. ఇంకోయస్ అభివృద్ధి చేసిన సమగ్ర సముద్ర శక్తి అట్లాస్ యొక్క ప్రధాన మేజర్ టార్గెట్ ఏమేంటి అన్నారు. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ పునరుత్పాదక శక్తి వనరులను గుర్తించడం. సో పునరుత్పాదక శక్తి వనరులను గుర్తించడం ఏంటంటే ఇండియా కుడ్ జనరేట్ అప్ టు 9.2
9.2 లక్షల టెరావాట్. దీన్ని మనం TWH అని రాస్తారు, టెరావాట్ ఫ్రమ్ ఇట్స్ బ్లూ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో ఇంత కెపాసిటీ ఉంది కాబట్టి ఎవరు చెప్తున్నారు ఇది అంటే ఇంకోయిస్ వాళ్ళు చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అట్లాస్ అనేది తయారు చేశారు. దీని యొక్క మేజర్ ఏంటి అంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడు తీర ప్రాంతంలో తీర బయోషీల్డ్ పునరావాసంపై దృష్టి పెట్టిన ప్రాజెక్ట్ ఏంటి అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ అంటే ప్రాజెక్ట్ రీహాబిలిటేషన్ ఆఫ్ కోస్టల్ బయోషీల్డ్స్ అనేది. ఇదంటే రీహాబిలిటేషన్ ఆఫ్ కోస్టల్ బయోషీల్డ్స్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రీస్టోరింగ్ అండ్ రీవైటలైజింగ్ ఎ న్యాచురల్ కోస్టల్ వెజిటేషన్ బెల్ట్ టిపికలీ కంపోజ్డ్ ఆఫ్. ఎందుకంటే అక్కడ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి న్యాచురల్గా ఉన్న బెల్ట్ ఏమేమి ఉంటాయి, దాంట్లో మ్యాంగ్రోవ్స్ ఉంటాయి, తర్వాత వీటితో పాటు ఏముంటాయి అదర్ సాల్ట్ టాలరెంట్ ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన నీడ్ ఉంది. ఎందుకు అనంటే ఆ కోస్టల్ ఎరోజన్ ఏదైతే సముద్ర ప్రాంతం అనేది తీర ప్రాంతం కొట్టుకుపోకుండా కోతకి గురవ్వకుండా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది ఆ స్ట్రాంగ్ సర్జెస్ వేవ్ యాక్షన్ని మనం నిర్మూలించవచ్చు. ఎలా అంటే బిల్డింగ్ న్యాచురల్ డిఫెన్స్ స్ట్రాంగ్ సిస్టమ్ అలాంగ్ ద షోర్ లైన్. ఈ తీర ప్రాంతంలో మనం ఈ విధంగా వీటిని కాపాడటం ద్వారా మొక్కల్ని, మ్యాంగ్రోవ్స్ని అండ్ ఇతర సాల్ట్ టాలరెంట్ ప్లాంట్ బయోడైవర్సిటీని మనం కాపాడటం వల్ల సో మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ IMD మొదలుపెట్టిన పంచాయత్ మౌసం సేవ యొక్క ప్రధాన లక్ష్యం మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది ఆన్సర్ స్థానిక స్థాయి వాతావరణ సేవలు లోకల్ లెవెల్ వెదర్ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఎవరెవరు చేస్తారంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ వాటితో పాటు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ తర్వాత గ్రీన్ అలర్ట్ మౌసం సేవ. ఇంతమంది నలుగురు కలిసి చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టేట్మెంట్స్లో అడుగుతాడు కదా. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఒకటి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఒకటి, తర్వాత గ్రీన్ అలర్ట్ మౌసం సేవ. సో హ్యావ్ జాయింట్లీ డెవలప్డ్ పంచాయత్ మౌసం సేవ పోర్టల్. ఈ పోర్టల్ని వీళ్ళంతా కలిసి లాంచ్ చేశారు, స్టార్ట్ చేశారు. ఇదేం చెప్తుంది వెదర్ ఫోర్కాస్ట్. వాటికి సంబంధించింది ఇంగ్లీషు అండ్ హిందీ అండ్ 12 ఇతర రీజనల్ లాంగ్వేజెస్లో కూడా చెప్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఇది అంటే ఫిషర్మెన్కి ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, వెదర్ అలర్ట్స్ ఇవ్వడం వల్ల, వార్నింగ్స్ ఇవ్వడం వల్ల ఏ భాష కావాలంటే ఆ భాషలో వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి సో వీళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అప్లికేషన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ వాటికి సంబంధించిన తర్వాత ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఎంతవరకు ఎలా యూస్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ కాస్ట్ ఉంటుంది కదా, ఏదైతే పెట్టుబడి వ్యయాలు తగ్గుతూ ఉంటాయి, తర్వాత క్రాప్ లాస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది కాబట్టి దాంతో కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు అనేది మెయిన్ థీమ్. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో ఉత్తరాఖండ్లో ఏ డాప్లర్ వాతావరణ రాడార్ను ప్రారంభించారు అని ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే లాన్స్డౌన్. డాప్లర్ వాతావరణ లాన్స్డౌన్ డాప్లర్ వెదర్ రాడార్ దీన్ని లాంచ్ చేశారంట. జనరల్గా మనం రాడార్ను వాడే ఏంటంటే వర్షం కానివ్వండి, తర్వాత మంచు కానివ్వండి, అంటే ఈ వెదర్ రాడార్స్ గురించి చెప్తాం. మంచు యొక్క వేగాన్ని మనం మెజర్ చేస్తాం, ఎంత వెలాసిటీతో వస్తున్నాయి దాని యొక్క వేగాన్ని మెజర్ చేసి ఇంత తీవ్రతతో వస్తుంది తుఫాను, గాలి అని చెప్తాం కదా. ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ అవే ఫ్రమ్ ద రాడార్. ఎంత వేగంతో ఇది కదులుతూ ఉంది, ఏది రాడార్ వైపు కానీ రాడార్ నుంచి కానివ్వండి. సో ఈ రాడార్ వేవ్స్ని యూస్ చేసుకొని మనం చెప్పగలుగుతాం. ఏం ప్రెడిక్ట్ చేయగలుగుతుంది అంటే ఫ్యూచర్ వెదర్ ప్యాటర్న్స్, ముందు రాబోయేటువంటి వాతావరణ మార్పులను ఇది ముందే గమనించి చెప్తూ ఉంటుంది. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పు అంచనాల కోసం అంటే వెదర్ చేంజెస్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అభివృద్ధి చేసిన వ్యవస్థ ఏది అని అంటే ఇది డెకేడల్ క్లైమేట్ ప్రిడిక్షన్ సిస్టమ్ DCPS అనే దాన్ని లాంచ్ చేసింది. ఇది ఏంటి అని అంటే ఇట్స్ ఎ కంప్యూటేషనల్ సిస్టమ్ డిజైన్ టు స్పెసిఫికల్లీ ప్రిడిక్ట్ అండ్ అనలైజ్ సివియర్ వెదర్. ఏవైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణ ఈవెంట్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హరికేన్స్ కానివ్వండి, తర్వాత టార్నాడోస్, వరదలు, ఫ్లడ్స్, తర్వాత హీట్ వేవ్స్ అండ్ బ్లిజార్డ్స్ లాంటివి. సో ఎలా అనంటే హై రెజల్యూషన్ మోడలింగ్ ద్వారా ఇది మనకి యాక్యురేట్ డేటాని అసిమిలేట్ చేసి మనకి ఇస్తుంది. కాబట్టి వాటితో మనం వీటికి సంబంధించినటువంటి రాబోయే ఈవెంట్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి తగు జాగ్రత్తలు తీసుకుని రీహాబిలిటేట్ చేసి జన నష్టం జరగకుండా కాపాడవచ్చు. నెక్స్ట్
ఇక్కడ చూడండి CMLRE భారత మహాసముద్రంలో గుర్తించిన కొత్త సముద్ర జీవజాతులు ఏవి అని అంటే ఇది ఏ ఆన్సర్. తప్పుడు లాబ్స్టర్లు అంటే ఇట్స్ ఫాల్స్. ఆ ఫాల్స్ లాబ్స్టర్స్ అంటే లాబ్స్టర్ లాగా కనిపిస్తాయి, మనకు అది లాబ్స్టర్స్ కావు. అండ్ స్పాంజ్ క్రాబ్స్ ఇవి రెండు ఐడెంటిఫై చేశారు అంట. సో ఈ CMLRE అంటే ఏంటంటే ద సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఈకాలజీ. ఇది ఒకసారి నోట్ చేసుకున్నది. సో ఐడెంటిఫైడ్ మెనీ న్యూ స్పీసీస్ ఆఫ్ మెరైన్ యానిమల్స్ త్రూ డీప్ సీ సర్వేస్. అది లోపలగా అంతర్గతంగా సర్వేలు చేస్తూ ఉంటుంది కూడా. అక్కడ ఈ రెండు కొత్తగా ఈ మధ్య కనిపెట్టారు. ఫాల్స్ లాబ్స్టర్స్ అండ్ స్పాంజ్ క్రాబ్స్ అనే వాటిని ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అధిక ఎత్తులో హెలికాప్టర్ కార్యకలాపాల కోసం వాతావరణ సేవలను ప్రోత్సహించడానికి ఏ కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. సో ఇక్కడ అంటే HAWS. సో హెలిపోర్ట్ ఆటోమేటిక్ వెదర్ అబ్జర్వింగ్ సిస్టమ్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఎందుకంటే అధిక ఎత్తులో హెలికాప్టర్ కార్యకలాపాల కోసం అండ్ వెదర్ సర్వీసెస్ని ప్రోత్సహించడం కోసం చేసింది ఇది HAWS. ఇవన్నీ అబ్రివేషన్స్ నేర్చుకోవాల్సిన నీడ్ ఉంది, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతే ఇబ్బంది అయిపోయింది. సో చదివి కూడా ఉపయోగం లేకపోతే వేస్ట్ కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 2024లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నిర్వహించిన ఇంటర్ మినిస్టీరియల్ ఆఫీస్ యొక్క ప్రధాన థీమ్ ఏంటి? దాన్ని అంతర మంత్రిత్వ కార్యాగారం యొక్క ప్రధాన థీమ్ ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సెకండ్ అంటే బ్లూ ఎకానమీ పాత్వేస్. ఈ బ్లూ ఎకానమీకి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ అంటే వేస్ టు డెవలప్ ఓషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ ఎకనామికలీ వైబుల్, ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ అండ్ సోషల్లీ ఈక్విటబుల్. ఇవన్నీ మూడు ఉండాలి. ఇవేంటి అని అంటే ఎకనామికలీ వైబుల్గా ఉండాలి అంటే ఆర్థికంగా, అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ అయి ఉండాలి, తర్వాత సోషల్లీ ఈక్విటబుల్ అందరికీ సమన్యాయం చేసే విధంగా ఉండాలి. సో ఇక్కడ ఏమున్నాయంటే వీళ్ళు ఏం చూస్తారు, మెరైన్ రెన్యూవబుల్స్ గురించి, తర్వాత ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ గురించి, తర్వాత మెరైన్ టూరిజం గురించి, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి, వీటితో పాటు బయోటెక్నాలజీ, మెరైన్ మైనింగ్ అండ్ మెరైన్ కన్జర్వేషన్. ఇన్ని ఫ్యాక్టర్స్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇలా కన్సిడర్ చేస్తే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అది ఏంటంటే ఓవర్ ఫిషింగ్. ఇక్కడ ఫిషింగ్ గురించి నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఓవర్ ఫిషింగ్ అయితే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత క్లైమేట్ చేంజ్ గురించి, తర్వాత మెరైన్ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్ లాంటి దాని కానీ ఆయిల్ కానీ మెరైన్ సముద్రంలో డంప్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ విధంగా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మెరైన్ రెన్యూబుల్స్, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ డెవలప్ అవుతుంది బాగా, మెరైన్ టూరిజం పెరిగిపోతుంది, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెరైన్ మైనింగ్ చూసుకోవచ్చు. ఇవన్నీ సంపదలు వచ్చే పాజిటివ్స్ అయితే, ఇవన్నీ కూడా నెగిటివ్స్. సో వీటిని మనం ఓవర్కమ్ చేస్తే వీటిని పొందడానికి ఛాన్సెస్ ఎక్కువ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత మహాసముద్రం అడుగు భాగంలో 4500 మీటర్ల లోతులో ఉన్నటువంటి యాక్టివ్ హైడ్రోథర్మల్ వెంట్ ఇమేజ్ని ఏ సంస్థలు క్యాప్చర్ చేశాయి? దీంట్లోకి ఏది చేస్తున్నాయి వర్కౌట్ అని అంటే ఆన్సర్ NCPOR అండ్ NIOT. ఈ NCPOR అని అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, ఈ సంస్థ. తర్వాత NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ. సో NCPOR సో ఇది ఏం చేస్తుంది అని అంటే మేజర్గా రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియాస్ అంటార్కిటిక్ రీసెర్చ్. ఇదైతే ఇండియాకి సంబంధించిన అంటార్కిటిక్ రీసెర్చ్ని ఇది నిర్వహిస్తూ ఉంటుంది. తర్వాత NIOT ఏం చేస్తుంది, ఫోకసెస్ ఆన్ డీప్ ఓషన్, సముద్రాల యొక్క అంతర్భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ని ఇది NIOT కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ NCPOR అని అంటే చూసింది కదా, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఆర్కిటిక్ రీసెర్చ్. సో వీళ్ళిద్దరూ కలిసి చేసే ఈ రీసెర్చ్ స్టడీ ద ఓషన్ అండ్ పోలార్ రీజియన్స్. సో ఇది డీప్ ఓషన్ గురించి చూస్తే ఇది పోలార్ రీజియన్స్ గురించి పరిశోధనలు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ భోపాల్లో వర్షాకాలపు మేకపు ప్రాసెసెస్ అంటే విధానాలపై వాతావరణ పరిశోధనను బలోపేతం చేయడానికి ఏ ప్రధాన సౌకర్యం ఫెసిలిటీని స్టార్ట్ చేశారు అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ. సో ఇది ఎందుకంటే డెడికేటెడ్ సైట్ ఎక్విప్డ్ విత్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అబ్జర్వేషన్ టెక్నాలజీస్ వాటన్నింటిని యూజ్ చేస్తారు ఇక్కడ. ఈజీ టు స్టడీ లైక్ అట్మాస్ఫియరిక్ ఫెనామినా, ఏదైతే వెదర్కి సంబంధించిన వాతావరణానికి సంబంధించిన మార్పులు లైక్ క్లౌడ్స్ ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి అక్కడ, అండ్ వెదర్ ప్యాటర్న్, వాతావరణం అండ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అండ్ ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంది అక్కడ రీసెర్చ్ ఏరియాస్ సంబంధించి క్లౌడ్ ఫార్మేషన్ గురించి, ప్రెసిపిటేషన్ వర్షపాతం ఎలా ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది, క్లైమేట్ చేంజ్ ఛాన్సెస్ ఏంటి, వెదర్ ఫోర్కాస్టింగ్. సో ఇన్నిటి గురించి ఇది డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్. IMD యొక్క 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని
ఎంఓఎస్ ఏమి స్టార్ట్ చేసింది అంటే మొదలుపెట్టింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పంచాయతీ మోసం సేవ, ఇంతకుముందు చూసాము. సో ఈ పోర్టల్ లాంచ్ చేశారు. ఎవరైతే లాంచ్ చేసిందంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ వెదర్ సర్వీసెస్ ఫర్ ఫార్మర్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. చాలా అనేక భాషలలో ప్రొవైడ్ చేస్తారు. ఇందాక చూసాం ఇది ఇంగ్లీష్, హిందీ అండ్ వీటితో కూడా 12 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక కొలాబరేషన్ ప్రాజెక్ట్ ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఒకటి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఒకటి, తర్వాత గ్రీన్ అలర్ట్ మాసం సేవ, వీళ్ళ నలుగురి మధ్య ఉన్నటువంటి ఒక కొలాబరేటివ్ ప్రాజెక్ట్. ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఫార్మర్స్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని పెంచడానికి విత్ టైమ్లీ వెదర్ అలర్ట్స్, టైంకి వాతావరణ అలర్ట్స్ని ఇవ్వటం, తర్వాత రెడ్యూసింగ్ ఇన్పుట్ కాస్ట్, ఏవైతే పెట్టుబడి వ్యయాలను తగ్గించడం, క్రాప్ లాసెస్ని తగ్గించడం అనేది. సో లైక్ ఇది ఒక అగ్రికల్చర్ ప్లానింగ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి, అంటే సోయింగ్ ఎప్పుడు నాటాలి గింజలు వాటికి సంబంధించింది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ అండ్ ఇబ్బందులు ఏమున్నాయనే దాని గురించి రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన రైతులు అనేవాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 26 2024లో వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ WIFEXతో ఏ ప్రచారం ముగిసింది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడే ఉంచండి, WIFEX ఫాగ్ క్యాంపెయిన్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మల్టీ ఇన్స్టిట్యూషనల్ ఇనిషియేటివ్ డీలింగ్ విత్ ఇంటెన్సివ్ గ్రౌండ్ బేస్డ్ మెజర్మెంట్ అనేది ఇక్కడ ఇది డీల్స్ విత్ లైక్ మేజర్ గోల్ ఏంటి అని అంటే టు డెవలప్ మెథడ్స్ ఫర్ ఫోర్కాస్టింగ్ వింటర్ ఫాగ్ వేరియస్ స్కేల్స్, వేరు రకాల స్కేల్స్ని యూజ్ చేసి వింటర్లో ఫాగ్ ఎలా ఉంది అనే దాన్ని మెజర్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ రెడ్యూస్ ఇట్స్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఏవియేషన్, ఏవైతే విమానయానం ఉంటుంది కదా దానికి సంబంధించింది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎకానమీ అండ్ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ డ్యూ టు యాక్సిడెంట్స్, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటుంది. సో అంతవరకు ఎక్కువేం అవసరం లేదండి, సింపుల్ క్వశ్చన్ జస్ట్ టు రిమెంబర్. తర్వాత 27 ఇంకో ఇసుకు దాని సముద్ర మొబైల్ యాప్ కోసం ఏ అవార్డు ఇవ్వబడింది అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జియోస్పేషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఈ అవార్డు ఇచ్చేది ఎవరంటే GWF జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం అనే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. లైక్ అండి ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ప్రీమియం అవార్డ్స్ రికగ్నిషన్ అన్నట్టు. సో ఏంటి అని అంటే లైక్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇండస్ట్రీలో అసాధారణమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రాక్టీసెస్, పద్ధతులు వాళ్ళు చేసినందుకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. సో ఇది మన ఇంకోయిస్కి ఈ సముద్ర యాప్ ఉంది కదా దానికి సంబంధించిన దానికి వచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో NCPOR ఏ అంతర్జాతీయ సంప్రదింపుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది అన్నారు. సెకండ్ ఏ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM అనే దానికి ఇది ఇచ్చింది NCPOR అనేది. సో ఇక్కడ NCPOR అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. సో ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే 46th ACTM జరిగింది అక్కడ. సో ఎక్కడ జరిగింది అని అంటే మన కొచ్చిలో జరిగింది, కేరళలో ఉన్నటువంటి కొచ్చిలో జరిగింది. సో ఎప్పుడు జరిగింది అని అంటే మే 2024లో జరిగింది. NCPOR అనేది ఒక పార్ట్ ఆఫ్ ద MOES. ఇక్కడ MOESలో ఎందుకు నేర్చుకుందాం అన్నట్టు ఈ NCPOR అనేది దాంట్లో భాగంగా ఉంది కాబట్టి. తర్వాత ACTM అనేది ఇయర్లీ మీటింగ్ దట్ అడ్రసెస్ ఏమేం చేస్తుంది ఇక్కడ అంటే ఒక సైంటిఫిక్ అండ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఏమన్నా ఉండి వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తుంది, ఇష్యూస్ ఇన్ అంటార్కిటికా. సో 1959 నుంచి 1961 వరకు. సో అప్పటి నుంచి ఇది అంటే 1959 నుంచి వర్కౌట్ చేస్తే 1961 నుంచి ఇది వెంట ఇంటూ ఎఫెక్ట్ ఇన్ 1961. అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 59 నుంచి ఇది మొదలుపెట్టారు కార్యక్రమం అనే దాని గురించి అంటే. సో జస్ట్ ACTM ఎప్పుడు అని అంటే మనకి ఇయర్లీ జరుగుతూ ఉంటుంది ఈ మీట్ అనేది. సో అడ్రస్సెస్ అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సైంటిఫిక్ అండ్ గవర్నెన్స్ ఇబ్బందులు ఏమున్నాయో వాటి గురించి అడ్రస్ చేస్తూ ఉంటుంది. జస్ట్ అంతవరకు, ఇయర్స్ కూడా ఏం అవసరం లేదు రెండు పెద్ద. అండ్ లాస్ట్ క్వశ్చన్, భారతదేశం తన ఆర్కిటిక్ పరిశోధన కార్యక్రమంలో భాగంగా ఏ పరిశోధన యాత్రను మొదలుపెట్టారు అనేది అడిగారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 14th ఇండియాస్ ఆర్కిటిక్ ఎక్స్పెడిషన్ అనేదాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ ఎక్స్పెడిషన్ ద మోస్ట్ రీసెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ మిషన్ కండక్ట్ బై ఇండియా ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్. ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే బిట్వీన్ 2023 నుంచి 2024 మధ్యలో
ఈ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేశాం. ఫోకస్డ్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఆర్కిటిక్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ గురించి దేని మీద ఫోకస్ చేస్తుందంటే అక్కడ ఉన్న పర్యావరణ విజ్ఞానం మీద. తర్వాత స్టడీయింగ్ న్యాచురల్ కంటామినెంట్స్, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ కంటామినెంట్స్ ఏమున్నాయి అక్కడ అంటే ఇన్ ఫుడ్ వెబ్స్, ఆహారపు వలలో ఉన్నటువంటి న్యాచురల్ కంటామినెంట్స్, సహజ కాలుష్య పదార్థాలు ఏమున్నాయి అనేది. తర్వాత లాంగ్ రేంజ్ పొల్యూటెంట్స్ గురించి. సో వీటితో పాటు ఇది ఇంకా దేని మీద పట్టించుకుంటుందంటే స్పేస్ సైన్సెస్ కానీ, ఆస్ట్రానమీ కానీ, తర్వాత ఆస్ట్రోఫిజిక్స్, వీటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అని చెప్పారు. సో ఇంతవరకు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాము. అన్ని టాపిక్స్ ఒక టాపిక్ అంటే ఒక క్వశ్చన్ అనేది ఒక ఏరియా గురించి